ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనం. మన కష్టార్జితం అతడి మీదను దేవుని ఆశీర్వాదం మీద ఉండాలి అంటే మనలో విధేయత ఉండాలి. మనం వెనువెంటనే వాడుకునే గంపలోని పండ్లలా మనం ఇంటిలోనికి వచ్చిపోయే వస్తువుల మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగానే మనం ఎక్కువ కాలం నిలవ ఉంచుకునే వస్తువుల మీద కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. మనం చాలా ఆహార పదార్థాలు ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, వాటి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి. ఎందుకంటే అవన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకుని వచ్చే విషయంలోనూ వాటిని దాచుకునేటువంటి విషయంలోనూ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని నేను పోషిస్తాను, ఆహారం ఇస్తాను, నీ కష్టార్జితాన్ని దీవిస్తాను అని అన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని ఆశీర్వాదం లేకపోతే మన బాధ్యతలు, మన హృదయము బాధ్యతలతో నలిగిపోతుంది. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన యొక్క బాధ్యతలను దేవుడు ఆశీర్వదించి మన కష్టార్జితాన్ని దీవించి మన యొక్క రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవునికి విధేయత చూపించి దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మీరు మాకు ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నైనా నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడిన అన్నారు. మా జీవితంలో ఇంకా దీవెనకరంగా మార్చమని కోరుకుంటున్నాను. నైనా ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి అవసరతలో మీరే తోడుకుండి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమంతా కూడా నైనా మీ కృపలో ఉంచండి. ఆదివారపు ఆరాధనలో మేమందరం వెళ్ళడానికి కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాం. నైనా కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, బలహీనతలు ఉన్న వారిని తీసి ఇబ్బందుల నుంచి విడిపించండి. ఈ ధనమంతా కూడా కృప చూపించండి. నైనా భయంకరమైన ఎండ అన్నిట్లో కూడా మీ సహాయం దయచేయండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని, మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.